కోకాపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను అడ్డుకుంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలందరినీ కూడా పోలీసులు అయితే ఇక్కడ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితిని మనం ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఇష్టంగా తనను సూచిస్తున్నట్టు అరికపుడి గాంధీ చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా విస్తృతంగా హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బలాకిచ్చిండు ఒక రూమ్ రాత్రి నా చేతి దెబ్బలాకిచ్చిండు. 2 నిమిషాలు ఆగండి, డాక్టర్తో మాట్లాడుతున్నారు. గోయింగ్ టు డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చోండి, మేంబడ్రా పోలీస్ స్టేషన్ కావాలని నేను తీసుకెళ్తాను. నువ్వు నా బండ్ల కూర్చో, డాక్టర్ పోదా, నువ్వు నా బండ్ల కూర్చో, డాక్టర్ పోదా. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో, నేను అరెస్ట్ చేసినా లేకపోతే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకో అవుతారేస్తాను చెప్తున్నాను కదా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్, నేను తీసుకెళ్తాను. డాక్టర్ ఇది నాకు ముందు చూస్తే మొత్తం కలిపి టైం కూర్చో హాస్పిటల్ ఇంట్లో కూర్చోండి సార్. హాస్పిటల్ నాట్ నౌ సార్, నాట్ నౌ. దిస్ ఇస్ అనదర్ మై కంట్రోల్. నొప్పులు సార్, నో సార్, ఐ హావ్ టు టేక్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ది అప్రోప్రియేట్ అథారిటీ అండ్ ఐ విల్ ఓన్లీ అలర్ట్. నాది పోలీస్ సార్, నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానన్న అనుమతించని పోలీసులు. అంటే సునీత లక్ష్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. రమ్మన్నాం కదా, ఏదో ఇష్యూ చేయాలని అట్లా కూర్చుంటే హాస్పిటల్ మాట్లాడు. నువ్వు నా ఎంబడి కూర్చో, సిఐ నువ్వు నర్మికడ ఇద్దరు చెరోదిక్కు కూర్చోండి. కానీ నేను చెరోదిక్కు మీరు ఇద్దరు కూర్చోండి. ఏసీ ఓదిక్కు సిఐ ఓదిక్కు నా నర్మిక కూర్చోండి. దావదాన్ని తీసుకొని నాకు ఇది ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీసుకొని వస్తాను. అలాగే మాట్లాడుతున్నాను మీ బండి కూర్చుంటారు. అరే ఏం చేస్తాను సార్, అది పోలీసు మీ బండి కూర్చుంటారు. ఎక్కడ పోతుంది మళ్ళీ ఇంటికే ఉంటాను. నువ్వేనా నువ్వు అంతా 10 మంది వేసుకొని నన్ను అడుగుతా తీసుకొని ఎక్స్రే తీసి తీసుకురా. వచ్చిన
చేయికి దెబ్బ తాకొచ్చాను. రెండు నిమిషాలు ఆగండి. డాక్టర్తో మాట్లాడి డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చో. భయపడ్డా పోలీసు మీరు కావాలని చేయకండి. నేను తీసుకెళ్తాను. నువ్వు నా బండ్ల కూర్చో. నువ్వు నా బండ్ల కూర్చో. సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకు ఎందుకు ఇబ్బంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్. నేను తీసుకెళ్తాను. డాక్టర్ నాకు గుంటూరు చూస్తే చేయికి దెబ్బ తాకొచ్చాను. రెండు నిమిషాలు ఆగండి. డాక్టర్తో మాట్లాడి డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చో. భయపడ్డా పోలీసు సార్. మీరు కావాలని చేయకండి. నేను తీసుకెళ్తాను. నువ్వు నా బండ్ల కూర్చో. నువ్వు నా బండ్ల కూర్చో. సార్ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకు ఎందుకు ఇబ్బంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్. నేను తీసుకెళ్తాను. డాక్టర్ నాకు గుంటూరు చూస్తే